జనగణనలో భాగంగా సోమవారం నుండి నిర్వహించనున్న గృహాల లెక్కింపు కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. అందరూ ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఇళ్లను సరిగా పరిశీలిస్తున్నది లేనిది తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత జిల్లా అధికారులతో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్లకై ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, కొత్తగా మంజూరు చేసే ఇండ్లకు గెస్టెడ్ అధికారి ధృవీకరించిన తర్వాత లాగిన్కు పంపించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లపై మండల ప్రత్యేక అధికారులు తక్షణమే ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. సోమవారం నుండి 7 రోజుల పాటు నిర్వహించే విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం రోజు పాఠశాలల్లో పనుల శంకుస్థాపన, 2వ రోజు ఇంటర్మీడియట్ 10వ తరగతి రెమిడియల్ తరగతుల నిర్వహణ, 3వ రోజు సర్పంచులతో పాఠశాలల్లో సౌకర్యాల ఏర్పాటు, 4వ రోజు జయశంకర్ బడిబాట, 5వ రోజు లైబ్రరీల అభివృద్ధి, 6వ రోజు ఆర్ట్, క్రాఫ్ట్, కల్చర్లకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించాలని, 7వ రోజున జవహర్ బాల్ భవన్ దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద గుర్తించిన పనికిరాని ఫర్నిచర్ అంతటిని డిస్పోజ్ చేసేందుకు టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకకు అన్ని శాఖలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించాలని, అలాగే ముఖ్య అతిథి ప్రసంగానికి నోట్స్ పంపించాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కాఫీ టేబుల్ రూపొందించేందుకు ఆయా శాఖలు వారు చేపట్టిన కార్యక్రమాలపై ఫోటోలతో సహా నివేదిక సమర్పించాలన్నారు. జూన్ 1 నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జిల్లాలో పారదర్శకంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో ఫార్మర్స్ రిజిస్ట్రీ 68.2% పూర్తయిందని, తక్కినది కూడా వెంటనే పూర్తి చేయాలని, జిల్లాలో 2,70,000 మంది రైతులు ఉన్నారని, ఫార్మర్స్ రిజిస్ట్రీ పూర్తి కాకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే పథకాలకు రైతులు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని, అందువల్ల రైతులకు అవగాహన కల్పించి ఫార్మర్స్ రిజిస్ట్రీ చేయించాలని ఆదేశించారు. జిల్లా అధికారులతో పాటు సిబ్బంది ద్వారా రెడ్ క్రాస్ సభ్యత్వాలు చేయించాలని తెలిపారు. జిల్లాలో తాగునీటి సమస్యలు రాకుండా క్షేత్రస్థాయిలోనే పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పత్రికలలో ప్రచురితమయ్యే వ్యతిరేక వార్తలపై స్పందిస్తూ ఎప్పటికప్పుడు వివరణలు ఇవ్వడమే కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 46 దరఖాస్తులు, ఇతర శాఖలకు 40 దరఖాస్తులు, మొత్తం 86 దరఖాస్తులు వచ్చాయి.